ఈ వీడియోలో ఏం చేద్దామంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇంతకుముందు వీడియోలలో ఫైనైట్ ఆటోమేట్ అని ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కన్వర్ట్ చేసినాం. ఈ వీడియోలో ఏం చేద్దామంటే అయితే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉంటుందో ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని ఫైనైట్ ఆటోమేట్కి కన్వర్ట్ చేయాలి. ఫైనైట్ ఆటోమేట్కి కన్వర్ట్ చేయాలి. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫైనైట్ ఆటోమేట్కి ఇలా కన్వర్ట్ చేయాలి చూద్దాం. యూజింగ్ సబ్సెట్ మెథడ్ అన్నమాట. ఇది స్కెచ్ మార్క్స్ యూజింగ్ సబ్సెట్ మెథడ్. ఫస్ట్ ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎట్లా రిప్రజెంట్ చేస్తారో చూద్దాం. ఒకవేళ జస్ట్ ఎప్సిలాన్ ఉన్నానుకో, ఇట్లా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ జస్ట్ ఎప్సిలాన్ ఉంటుంది, దాన్ని ఇట్లా రాయాలంటే ఫైనల్ ఆటోమేటా ఇట్లా రాసి ఇది ఫైనల్ స్టేట్ అయిపోతుంది. ఫైనల్ స్టేట్ ఇట్లా ఎప్సిలాన్ ఇట్లా కన్వర్ట్ చేయాలి. ఓకే, తర్వాత ఒకవేళ జస్ట్ ఏ ఉన్నానుకో, ఏని కూడా సేమ్ ఇన్స్టెడ్ స్టేట్ ఫైనల్ స్టేట్ ఏ ఇట్లా. ఒకవేళ ఏ ప్లస్ బి ఉన్నానుకో, అంటే ఏ యూనియన్ బి, దాన్ని ఎట్లా రాస్తాం? ఫస్ట్ ఏ అన్నది వెళ్తుంది, తర్వాత బి అనేది వెళ్తుంది, బి ఇక్కడికి వచ్చింది. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఈ రెండు కలపాలి కదా. ఏ ప్లస్ బి అంటే ఏ యూనియన్ బి కదా, ఏ కలిసిన బి కలిసిన రెండు కలపాలి. సో ఇక్కడ నుంచి ఎప్సిలాన్ పోతుంది, ఇక్కడ నుంచి ఎప్సిలాన్ పోతుంది, అదే ఈ రెండు నుంచి ఎప్సిలాన్ పోయి ఇక్కడ ఫైనల్ స్టేట్కి వెళ్ళిపోతుంది. ఇట్లా అనమాట ఏ ప్లస్ బి. ఓకే, ఇప్పుడు మనము ఏబి చూద్దాం. ఇప్పుడు ఏబి ఉన్నానుకో, దాన్ని ఇది ఇట్లా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉన్నానుకో, దానికి ఫైనల్ ఆటోమేట్ ఇట్లా గీస్తావు అంటే ఏ అనే దానికి ఇట్లా గీస్తావు ఇక్కడ వరకు ఏ అయిపోయింది, రైట్. ఈ నుంచి ఈ వరకు బి అయిపోయింది. ఏ బి అన్న ఏ కన్కటినేషన్ బి. సో ఈ రెండింటి మీద కనెక్ట్ చేయాలి, ఎప్సిలాన్ కనెక్ట్ చేస్తే అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏ స్టార్ ఉన్నానుకో, ఏ స్టార్ ఉన్నాక ఏం చేస్తున్నాం అంటే ఏ స్టార్ అంటే అర్థం ఏంటిది? ఫస్ట్ ఎప్సిలాన్ వస్తుంది, తర్వాత ఏ వస్తుంది, తర్వాత డబుల్ ఏ, తర్వాత త్రిబుల్ ఏ, అలా ఇన్ఫినిట్ ఆఫ్ ఏస్ వస్తుంది. దాన్ని ఏ స్టార్ అంటారు. దానికి ఎట్లా గీయాలి? ఫస్ట్ ఏ అనేది వెళ్తుంది, ఈ నుంచి వీడికి వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఫస్ట్ ఇన్షియల్ స్టేట్ ఏం రాకుండా ఉండొచ్చు కదా, అంటే ఫస్ట్ ఎప్సిలాన్ కూడా ఉండొచ్చు కదా. సో ఫస్ట్ ఎప్సిలాన్ పెట్టేసిన, తర్వాత జస్ట్ ఒక ఏ రావచ్చు, లేకపోతే మళ్ళీ ఇక్కడ ఎప్సిలాన్ పెడదాం, ఇక్కడ నుంచి ఫైనల్ స్టేట్కి. ఎందుకంటే ఏకి ముందు తర్వాత ఏం లేదు, జస్ట్ ఏసే ఉన్నాయి కాబట్టి. తర్వాత మళ్ళీ ఏ రావచ్చు, ఏ అయిపోయినాక మళ్ళీ ఏ రావచ్చు. అందుకే మళ్ళీ ఇట్లా రిటర్న్ మనం ఎప్సిలాన్ పెట్టేస్తే మళ్ళీ ఏ అదే రిపీట్ అవుతుంది అన్నమాట. మళ్ళీ స్టార్ట్ ఇక్కడ నుంచి ఇటు నుంచి వీడికి ఎప్సిలాన్ ఏ స్టార్ని రాయాలన్నమాట. ఇది జస్ట్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఎప్సిలాన్ ఇలా ఎప్సిలాన్ ఉంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, దాని ఫైనల్ మెల్లిగా ఇస్తూ జస్ట్ ఏ ఉంటుంది, జస్ట్ ఏ ప్లస్ బి అంటే ఫస్ట్ ఏ రాయాలి, తర్వాత బి రాయాలి, రెండు కలపాలి. తర్వాత ఏబి అంటే కన్కాటినేషన్ ఇలా గీస్తాం. ఏ స్టార్ అంటే ఇలా కాబట్టి దాన్ని ఇలా గీస్తాం. ఓకే, ఇలా దీన్ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇట్లా ఇస్తే ఎక్స్ప్రెషన్ దాని ఫైనల్ ఆటోమేట్లకి డ్రా చేస్తాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఇప్పుడు ఏంటి ఎగ్జాంపుల్ క్వశ్చన్? ఎగ్జాంపుల్ 0 + 1 హోల్ స్టార్ డాట్ 0 1. సో మీరు ఏం చేయాలంటే అవి గుర్తుపెట్టుకో. ఇంతకుముందు మనం డ్రా చేసుకున్న ఫైనల్ ఆటోమేట్స్ అని మీరు గుర్తుపెట్టుకుంటే సింపుల్గా చేసేయచ్చు మనం. ఇప్పుడు వాడు ఏమంటాడు? ఏ ప్లస్ బి స్టార్. ఫస్ట్ ఏ ప్లస్ బి వేద్దాం. ఏ ప్లస్ బి ఏంటిది? ఇది. సో 0 ఫస్ట్ అది గీద్దాం. ఫస్ట్ 0 వెళ్తుంది, తర్వాత 1 వెళ్తుంది. ఓకే, తర్వాత ఏం చేయాలి? ఈ రెండు ఏ ప్లస్ బి కాబట్టి ఏ యూనియన్ బి. సో ఆ రెండింటిని కలపాలి. సో ఫస్ట్ ఎప్సిలాన్, ఇక్కడ నుంచి ఎప్సిలాన్ పోయి మళ్ళీ ఈ రెండు కలిసాయి కాబట్టి ఇక్కడ కలిసాయి. ఇది అయిపోయింది. ఇప్పుడు ఏమంటుండు? స్టార్ అంటుండు. ఇప్పుడు దీనికి స్టార్ ఎట్లా డయాగ్రామ్ చేస్తాం? ఈ నుంచి స్టార్ట్ కావాలి, మళ్ళీ ఈడ మళ్ళీ ఎండింగ్ కూడా ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మళ్ళీ లూప్ మళ్ళీ స్టార్టింగ్ రావచ్చు అయిపోయాక, ఎందుకంటే స్టార్ ఉంది కాబట్టి. ఇక్కడ ఎప్సిలాన్ పెట్టుకోవాలి, రైట్. మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్, ఎందుకంటే ఒక్కోసారి స్టార్ అంటే క్లీన్ క్లోజర్, జస్ట్ ఎప్సిలాన్ కూడా రావచ్చు.
అందుకే జస్ట్ ఎప్సిలాన్ నుంచి ఇక్కడికి వచ్చేసినాం మనం. తర్వాత 0+1 అంటే 0 1 అట్లా వస్తుంది. 0+1 మళ్ళీ 0+1 స్టార్ అట్లా రిపీట్ అవుతుంది. సో ఎప్సిలాన్ కాబట్టి ఈ లూప్ వచ్చి ఇది వచ్చింది, మళ్ళీ ఇట్లా రావచ్చు కాబట్టి ఇది వచ్చింది. ఇక్కడ వరకు మనం అయిపోయింది. ఇప్పుడు ఏ 0,1 0,1 దీనికి ఇప్పుడు అడిషన్ని యాడ్ చేయాలి. ఇక్కడ నుంచి 1 ఇది 0 వస్తుంది. ఓకే, ఎప్సిలాన్ కంకాటినేషన్ ఇంతకుముందు చదివినాం, చూసుకున్నాం. మీకు ఏ డాట్ ఏ కంకాటినేషన్ బి అంటే జస్ట్ ఇట్లా లైన్ గీసుకొని మిడిల్లో ఎప్సిలాన్ యాడ్ చేస్తే అయిపోయి. ఇక్కడ మిడిల్లో ఎప్సిలాన్ యాడ్ చేద్దాం లాస్ట్కి. ఇది మన ఫైనల్ స్టేట్ అయిపోయి. ఇదే అయిపోయింది. ఈ క్వశ్చన్కి ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి ఫైనల్ ఆటోమేటిక్ గీస్తాం అనమాట. ఓకే.